తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమెరికాకు చెందిన విమానయాన సంస్థ బోయింగ్ భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో 10% అంటే 17,000 మందిని తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఈ వారం నోటీసులు అందుకున్న ఉద్యోగులు జనవరి వరకు కంపెనీ పేర్లలో ఉంటారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులను తొలగించే ముందు వారికి 60 రోజుల నోటీసు ఇవ్వాలని నియమం ఉంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫోర్స్ స్థాయిలను సర్దుబాటు చేస్తున్నామని, ఈ సంక్షోభం సమయంలో ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని బోయింగ్ తెలిపింది. అయితే 33,000కు పైగా అమెరికా వెస్ట్ కోస్ట్ కార్మికులు చేసిన సమ్మెతో కమర్షియల్ జెట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అలాగే బోయింగ్ కొత్త సీఈఓ కెల్లీ ఓట్బర్గ్ అత్యధికంగా అమ్ముడయ్యే 737 మ్యాక్స్ ఉత్పత్తిని పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి పోతుందని చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా బోయింగ్ వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించిన 737 మ్యాక్స్ జెట్ నుండి డోర్ ప్యానెల్ గాలిలో ఎగిరినప్పుడు పేలుడు సంభవించడం, కంపెనీ సీఈఓ నిష్క్రమణ, విమానాల్లో భద్రతా అంశాలపై నియంత్రణాధికారుల విచారణ, సెప్టెంబర్ 13న యూనియన్ సమ్మె వంటివి కంపెనీని సంక్షోభానికి గురిచేశాయి. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో కంపెనీకి దాదాపు $5 బిలియన్ నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల కోత మార్గం సరైందని కంపెనీ భావించింది.